ఈ మ్యాచ్కి బ్యాకప్గా వచ్చాడు. కానీ బ్యాకప్గా వచ్చాడన్న కారణం వల్ల అతని ఇన్నింగ్స్ చిన్నదయ్యిందా? కాదు. 103 43 బంతుల్లో 6 ఫోర్లు 10 సిక్సర్లు. ఇది లక్ కాదు, ఇది డొమెస్టిక్ క్రికెట్లో చేసిన గ్రైండ్కు వచ్చిన రివార్డ్. ఇషాన్ ఎప్పటినుంచో ఒకటే పని చేశాడు, అవకాశం వచ్చిన ప్రతిసారీ అగ్రెసివ్గా ఆడటం. ఈ ఇన్నింగ్స్తో అతను సెలెక్టర్లకు ఒక క్లియర్ సిగ్నల్ ఇచ్చాడు. నన్ను ఓపెనర్గా పెడితే నేను మ్యాచ్ను కంట్రోల్ చేస్తాను. సంజూ శాంసన్ నిజం ఒప్పుకోవాలి, ఇక్కడ ఫ్యాన్ బాయిజం వద్దు, ఫ్యాక్ట్స్ చూద్దాం. వికెట్ కీపింగ్లో సంజూ స్పష్టంగా బెస్ట్. ఇషాన్ ఈ మ్యాచ్లో 3-4 ఛాన్సులు మిస్ చేశాడు. ఇది చిన్న విషయం కాదు. కానీ టీమ్ మేనేజ్మెంట్ ఏమి చూస్తుంది? కీపింగ్ మాత్రమే కాదు, టాప్ ఆర్డర్లో ఇంపాక్ట్. ఓపెనర్గా సంజూ ఇన్కన్సిస్టెంట్, పవర్ ప్లేలో డామినేషన్ లేదు. అది అతని టాలెంట్ లోపం కాదు, అది ఫిట్ కాని రోల్. తిలక్ వర్మ రిటర్న్ ఖాయం. ఇంజరీ వల్ల బయటకు వెళ్లాడు. ఫామ్, టెంపర్మెంట్ రెండూ ఉన్న ఆటగాడు. తిలక్ తిరిగి వస్తే మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీ, లెఫ్ట్ రైట్ కాంబినేషన్, స్పిన్కు సొల్యూషన్. అతని ప్లేస్ ప్రశ్నార్థకం కాదు. వరల్డ్ కప్ మెసేజ్ క్లియర్ అండ్ క్రూరం. భావోద్వేగాలు పక్కన పెట్టి చూస్తే ఇప్పటి సిగ్నల్సు ఇవే. ఇషాన్ కిషన్ = ఓపెనర్ ప్లస్ వికెట్ కీపర్, బ్యాటింగ్ ప్రాధాన్యం. తిలక్ వర్మ = ఫస్ట్ 11. సంజూ శాంసన్ = బెంచ్. కీపింగ్ టాలెంట్ ఉన్న రోల్ మ్యాచ్ కావడం లేదు. ఇది అన్యాయం కాదు, ఇది టీమ్ బ్యాలెన్స్. చివరి మాట నిజం ఇది. ఇషాన్ గాడ్స్ ప్లాన్ వల్ల గెలిచింది కాదు, అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా దాడి చేసినందుకే. సంజూ చెడు ఆటగాడు కాదు, కానీ ఈ టీమ్ కాంబినేషన్లో అతని రోల్ బలహీనంగా ఉంది. క్రికెట్లో సెంటిమెంట్ కాదు, ఇంపాక్ట్ మాత్రమే లెక్క. ఇది హార్ష్ ట్రూత్, కానీ వరల్డ్ కప్ సెలెక్షన్స్ ఎప్పుడూ హార్ష్గానే ఉంటాయి.